లిప్సిక్ అక్క కానీ గీత అక్క కానీ చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు కూడా. సో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాట్ ఆల్ దే హ్యావ్ బిన్ త్రూ అని. కానీ ఒక్క తప్పు ఏంటంటే దే కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. అంటే రియాలిటీ షో అంతా ఇంతే కదా, ఇంతే జరుగుతుంది, మరి ఇలానే ఉంటుంది అంటున్నారు. సో వై ఆర్ యూ పీపుల్ నార్మలైజింగ్ ఇట్? నాలా ఎందుకు మాట్లాడడానికి రాలేదు బయటికి? మీరు కూడా అందరు సఫర్ అయ్యారు, అందరినీ సఫర్ అయిన ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరినీ. కానీ ఒక్కసారి మాట్లాడితే మేబీ ఆగేదేమో కదా అక్కడితో. నాలాగా ఎవరైనా మాట్లాడుంటే అక్కడితోనే ఆగేదేమో ఈ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా. కానీ యూ పీపుల్ కెప్ట్ నార్మలైజింగ్ ఇట్. ఇంకా నన్ను బ్లేమ్ చేయడం, ఎందుకు వెళ్ళావు మరి, ఇట్స్ యువర్ చాయిస్, యూ మేడ్ దట్ చాయిస్. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎందుకు చేయించుకున్నావు అనం కదా, బయటికి ఎందుకు వెళ్ళావు అనం కదా. సో ఇట్స్ లైక్ విక్టిమ్ బ్లేమింగ్. ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా విక్టిమ్ బ్లేమ్ చేస్తున్నాను నన్ను ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సూపర్ సింగర్లో ఇలాగా ఒక ఎపిసోడ్లో ఐ గాట్ ఎమోషనల్. అంటే ఐ హ్యాడ్ టు సే వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అని. ఇప్పుడు మాత్రం ఒక్కరు కాల్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ, కొంతమంది గురువులు కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాల్ కనీసం స్టే స్ట్రాంగ్ ప్రవస్తి, ఇట్స్ ఆల్ గోనా బీ ఓకే అని ఒక్క వర్డ్ లేదు, నథింగ్. కానీ ఇప్పుడు నేను నిజాలు బయట పెట్టినప్పుడు మాత్రం అందరు టీమప్ అయిపోయారు అగేన్స్ట్గా. సో మీరే ఆలోచించండి, వై ఈజ్ దాట్? హెల్ప్ కావాల్సినప్పుడు మాత్రం మీరు ఎవ్వరు రాలేదు. ఆ సీనియర్ సింగర్స్ మళ్ళీ డియర్ సిస్టర్ అని పెడతారు, మళ్ళీ అవన్నీ పెడతారు. రియల్లో మాత్రం మీరు నాతో ఎప్పుడంత మంచి మాట్లాడలేదు. సో సోషల్ మీడియాలో ఎందుకు అలా చేస్తున్నారు? ఐ జస్ట్ వాంట్ టు ఎంపథైజ్ విత్ ప్రవస్తి. తను ఇన్ని రోజులు ఒక కాంపిటీషన్లో, నాట్ జస్ట్ దిస్, ఇంతకు ముందు ఎన్నో కాంపిటీషన్స్లో పాడింది. షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ప్రెషర్. సో తను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండుండొచ్చు, ఒక స్ట్రెస్లో ఉండుండొచ్చు, తనకు కొన్ని ఫీలింగ్స్ ఉండుండొచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ ఫీల్ లో. ప్రేమగా, మమకారంగా, అక్క మాకు ఇలా ఉంది, వీఆర్ ఫీలింగ్ లో అని చెప్పు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ మెంటలీ. నేనే కాదు, నువ్వు ఎవరినైనా అడుగు, మన ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి నీకు మెంటల్గా మంచి ఎమోషనల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫీల్ లో అట్ ఎనీ కాస్ట్. రియాలిటీ షోస్, ఇన్ని రియాలిటీ షోస్ పాడావు కాబట్టి ఒక్క రియాలిటీ షోతో లైఫ్ ఏమీ మారదు, అంత స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ బికాజ్ ఐ నో అన్ని రోజులు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా ప్రెషర్ గోత్రూ అయ్యి ఉంటావు. సో సడన్గా ఎన్నో విషయాలకి మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. బట్ మై సజెషన్ ఇస్ ప్లీజ్ డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. దెర్ ఆర్ అ లాట్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ దిస్. మనం ఉన్న ఈ సిచ్యుయేషన్లో కొన్ని ర్యాండమ్గా మాట్లాడినవి కూడా మనకి ఆపాదించేసుకుంటాం ఒక్కొక్కసారి. బట్ అలా ఆపాదించుకోకు. వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ ఎమోషనలీ. అండ్ ఇకపోతే నేను మామూలుగా ఇలాంటి ఒక షోస్ నుంచి వచ్చాను కాబట్టి ఇలాంటి షోస్ కండక్ట్ చేసే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే, ఈ అమ్మాయి ఏ పాట పాడితే బాగుంటుంది అనుకుని రకరకాల డిస్కషన్ సాంగ్ సెలెక్షన్లో చేయడంలో తప్పు లేదు. ఎన్నో డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు సర్లే అని వదిలేసి కన్విన్స్ అయిపోయి వేరే వీళ్ళకి నచ్చిన పాటలు పాడనిస్తారు. ఒక్కోసారి వీళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళకి అవతల వాళ్ళకి నచ్చిన పాటలు పాడే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని all these are a part and parcel of stepping stones to success అని అనుకోవాలి.